నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్న వాస్తవాలు వింటూ ఉంటే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. షర్మిల తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు అవన్నీ తీసి పక్కన పెడదాం. షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసింది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది, కానీ తన అన్న పార్టీ కోసం పనిచేసిన సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీని ఎంత దెబ్బ కొట్టింది అనేది ఆమె నోటితో ఆమె చెప్పింది. ఇది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే అన్నతోటి సఖ్యతగా ఉన్నప్పుడు ఒక లెక్క, అన్నతోటి చెడిపోతే ఇంకొక లెక్క అన్న తీరులో వైఎస్ షర్మిల ప్రవర్తిస్తున్నది అనేది ఒక సెంట్రల్ ఐడియా ఇప్పుడు నేను చెప్పబోయేదానికి. ఎందుకు ఈ మాట అంటే ఇంత తీవ్రమైన పదజాలంతో షర్మిలని ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, ఆమె చెప్పిన విషయం ఏంటంటే, దాదాపు 18 మంది నాయకుల్ని అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళని, ఎమ్మెల్యే క్యాండిడేట్లని, కాంగ్రెస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే విధంగా షర్మిల ప్లాన్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీని కుళ్ళబడవటం మొదలుపెట్టిన అన్నకి షర్మిల సహాయం చేసింది. ఇది ఇక్కడ బేస్ లైన్. దాదాపు 18 మందిని నేను మా అన్న పార్టీలో చేర్పించాను. ఆ 18 మందికి కూడా మంత్రి పదవులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు అని షర్మిల చెప్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మాట తప్పటం అనేది అది మామూలే. చాలామందికి పబ్లిక్ మీటింగ్స్లో హామీలు ఇచ్చాడు. మీరు బలానా ఎమ్మెల్యేలను గెలిపించండి, ఆ ఎమ్మెల్యేకి నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి చాలాసార్లు మాట తప్పాడు. చాలా మందితోటి మాట తప్పాడు. చాలా మంది దగ్గర మాట తప్పాడు. అది వేరే విషయం. షర్మిల 18 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇవ్వలేదు అనేది షర్మిల ఇప్పుడు చెబుతున్న కఠోరమైన వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఆ 18 మందికి చేసిన అన్యాయం తీసి పక్కన పెడితే దాని గురించి మళ్ళీ సపరేట్గా మాట్లాడుకోవచ్చు. షర్మిల చేసింది ఏంటి, కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేసింది ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా పిలిచి ఆదరించి, అంటే కాంగ్రెస్ పార్టీకి షర్మిల కన్నా పెద్ద నాయకురాలు దొరకదు, షర్మిలకి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అందువల్ల వాళ్ళు పిలిచారు, ఈమె వెళ్ళింది, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ హోల్ మొత్తం రాష్ట్రం మొత్తంలో నష్టపోవటానికి షర్మిల కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది అనేది ఆమె నోటితో ఆమె ఒప్పుకున్న ఒక వాస్తవం. చూడాలి ఇప్పుడు షర్మిల తీసుకున్న, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వచ్చేసి రాజకీయాల్లోకి తెలంగాణలో ఫెయిల్ కావడం అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఆ పరీక్షించుకునే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు చెల్లి మీద. చెల్లి అని కూడా చూడటంలా. అందుకని షర్మిల కూడా అన్న అని ఇది చూపకుండా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నది. మొత్తానికి షర్మిల చెప్పిన విషయాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలియదు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట మీద నిలబడడు. మాట తప్పను మడమ తిప్పను అనేది కేవలం ఆయన స్లోగన్ మాత్రమే, అంతే తప్ప ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా తద్భిన్నంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి వెల్లడవుతూ ఉన్నది. షర్మిల ప్రత్యేకంగా చెప్తూ ఉన్నది. షర్మిల చెప్పకముందర చాలామంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంత మాయ చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు అని చెబితే చాలామంది దాన్ని పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోలే. ఆ రాజకీయాల్లో ఇట్టగే చెప్తుంటారులే అన్నారు. ఇప్పుడు ఆయన సొంత చెల్లెలే వచ్చి జగన్మోహన్ రెడ్డి అందరినీ వాడుకొని వదిలేస్తాడు అని చెప్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని వాడుకున్నాడు, మంత్రుల్ని వాడుకున్నాడు, పార్టీ నాయకుల్ని వాడుకున్నాడు, పార్టీ కార్యకర్తల్ని వాడుకున్నాడు, అందరినీ వాడుకొని వదిలేస్తున్నాడు అనేది తాజాగా షర్మిల చెప్తున్న ఇంకొక కఠోరమైన వాస్తవం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.